సక్సెస్ కావాలని చూస్తూ ఉంటాం. దేన్ని మంచి, దేన్ని చెడు అని తెలుసుకోవడం ఎలా? ఫ్రెండ్స్, చాలా వరకు మనం మంచి విషయాలు తెలుసుకున్నప్పుడు ఎర్లీగా లేవడం, 4:30, 5 లేవడం చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. తప్పకుండా అది ఇంపార్టెంటే. ఎందుకంటే మనకు అట్లీస్ట్ 1.5 to 2 hours ఎక్స్ట్రా టైం పర్ డే ఇస్తుంది. అది ఉపయోగం ఎప్పుడవుతుందంటే మనం లేచి మంచి పనులు చేయగలిగినప్పుడు, ఆ టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్నప్పుడు అలా అవుతుంది. ఎగ్జాంపుల్, 4:30కే లేసాము, బట్ మనం ఏది ఎఫెక్టివ్ పని చేయకుండా వేస్ట్ చేస్తూ ఉన్నాము, ఫోన్ చూస్తూ ఉన్నాము. అలా అయినప్పుడు టైం వేస్ట్ అవుతుంది. అదే మనం ముందు లేసినప్పుడు డైలీ మనలో లేని హ్యాబిట్స్ ఏవైనా ఉంటే వాటిని మనం అర్థం చేసుకోవడం, వాటిని మనకు యాడ్ చేసుకోవడం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 20 to 30 minutes వాకింగ్, ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఉపయోగిస్తే, ఒక 20-30 minutes ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్ గురించి ఆలోచిస్తే, అలాగే 20 to 30 minutes ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు చదువుతూ ఉంటే, మనకు కొన్ని రోజులు గడిచేసరికి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొత్త హ్యాబిట్స్ మనలో భాగమయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఎన్ని సాధించినా ఫిజికల్గా, మెంటల్గా హెల్త్తో లేకున్నా, ఆర్ మన ఆలోచనల్లో క్లారిటీ లేకున్నా, మన ఆలోచనలు పాజిటివ్ లేకున్నా మన సక్సెస్ అంత సంతోషంగా ఉండదు. సంతోషం ఉన్నప్పుడే మనం సాధించిన ప్రతి విషయానికి ఒక రెస్పెక్ట్ అండ్ ఒక రిఫ్లెక్షన్ పాజిటివ్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా హెల్త్, వెల్బీయింగ్, అలాగే మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం, మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ముందు చూపుతో ఎలా ఆలోచించాలి, ఫ్యూచర్లో ఎలాంటి మంచి విషయాలు చేస్తే మన క్యారియర్లో ఇంకా బెటర్గా ఉంటాము, అండ్ మనం ఎలాంటి మంచి విషయాలతో ముందుకెళ్తే జీవితం ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. నాట్ ఓన్లీ ఎఫెక్టివ్ టు అస్, ఎఫెక్టివ్ టు పీపుల్ అరౌండ్. మనతో పాటు మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన నియర్ అండ్ డియర్, అలాగే సొసైటీ అంతా ఉపయోగమయ్యే కాంట్రిబ్యూషన్ మనం చేయగలిగినప్పుడు మనం తప్పకుండా ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్గా, ఒక పాజిటివ్ పర్సన్గా, అందరితో మంచి అనిపించుకుంటూ, స్ట్రాంగ్ విల్తో, మంచి హ్యాబిట్స్తో ముందుకెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. ప్రతి విషయం చిన్న చిన్న స్టెప్స్ ద్వారా, చిన్న చిన్న అలవాట్లను ఏర్పరచుకోవడం ద్వారా మాత్రమే చేయగలుగుతాము. అలాగే జీవితంలో ప్రతిరోజు 1 గంట మనం ఫిట్నెస్, ప్రాణాయామ, మెడిటేషన్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్ కొరకు యూజ్ చేసుకుంటే మీకు నెలకు మీ ప్రిపరేషన్ 8 hours పర్ డే లెక్క పెట్టుకున్నా 32 hours మినిమం యాడ్ అవుతుంది. అంటే 4 days ఎఫర్ట్ మీరు ఫిజికల్ ఫిట్నెస్కు నేర్చుకోవడానికి, స్ట్రాంగ్ హెల్త్, మైండ్ సెట్, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నందుకు హెల్ప్ అవుతుంది. ఇలా చిన్న చిన్న హ్యాబిట్స్ని మనం యాడ్ చేసుకుంటూ మనం వేస్ట్ చేస్తున్న చిన్న చిన్న సమయాలను, వృధా అవుతున్న సమయాలను కట్ చేయగలిగితే, ఎగ్జాంపుల్ చూడగలిగితే, టీ గురించి వెళ్తాము ఆఫీస్లో, ఆర్ ఎక్కడైనా ఆగినప్పుడు టీ గురించి అనుకొని 1 hour ఎవరితోటో మాట్లాడుతుంటాము. అలాంటివి ఆఫీస్ టైంలో చేయకుండా, ఆఫీస్ టైంలో మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న పనులు చేయగలిగితే ఆఫీస్ తర్వాత మన ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, ఎక్కువ టైం రిలాక్స్ కావచ్చు. అలా రిలాక్స్ అవ్వడం వలన మీ ఎనర్జీ పాజిటివ్గా,
మరియు ఎనర్జీ చాలా ముందుకు తీసుకెళ్లేందుకు, మంచి ఆలోచనలు ఇచ్చేందుకు, ప్రెషర్, టెన్షన్, యాంగ్జైటీ లాంటివి దూరం చేస్తూ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అండ్ ఎంజాయ్మెంట్ కొరకు కూడా మీరు టైం ఇచ్చేలా సహాయపడుతుంది. అందుకనే చిన్న చిన్న స్టెప్స్తో మంచి అలవాట్లను యాడ్ చేసుకుంటూ మనలో వేస్ట్ చేస్తున్న హ్యాబిట్స్ని తీసివేయగలిగితే తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్గా కాగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. రవిరావు సైనింగ్ ఆఫ్.